అవునమ్మమ్మా, మనకి బంజారా హిల్స్ లో ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉన్నారా? ఎవరూ లేరు. నీ లాయర్ ప్రశ్నలు ఆపి సైలెంట్ గా తిను. అమ్మా తల్లి, ప్రశాంతంగా ఉన్న సముద్రంలో తుఫాన్ లేపకు, మనిద్దరం కొట్టుకుపోతాం. నువ్వు సైలెంట్ గా ఉండు ప్లీజ్ తల్లి. నేనెందుకు సైలెంట్ గా ఉంటాను? గుర్తొచ్చింది, మావయ్యని ఖచ్చితంగా బంజారా హిల్స్ లోనే చూశాను, జూబ్లీ హిల్స్ లో కాదు. ఎస్, సరిగ్గా అడ్రస్ అయితే గుర్తులేదు, కానీ ఒక ప్లేస్ లో బైక్ పెట్టి మీరు దేనికోసమో వెతుకుతుంటే నేను చూశాను మావయ్య. మహాలక్ష్మి, బోన్ చేయకుండా ఎంక్వైరీలేంటి? నాన్న జూబ్లీ హిల్స్ వెళ్లారని చెప్తుంటే బంజారా హిల్స్ అని వాదిస్తావేంటి? లేదు, మావయ్య వెళ్ళింది జూబ్లీ హిల్స్ కాదు, బంజారా హిల్సే. ఏ మావయ్య, అవును కదా? ఏంటి నీ ఉద్దేశం? మా అన్నయ్య మీ అత్తయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళి ఆరోగ్యం ఎలా ఉంది అని అడిగి కాఫీ తాగొచ్చాడు అనుకున్నావా? వామ్మో, కంగారులో నిజం చెప్పేశాను. రే రవి, దానికేదో ఆకలి లేక తిండి మానేసి పిచ్చి ప్రశ్నలు అడుగుతోంది. నీకేమైందని పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నావు? ఇదిగో మహాలక్ష్మి, నా కొడుక ఇంటికి కాదు కదా, వాళ్ళున్న ఏరియాకు కూడా వెళ్ళడు. అవునవును, మా అన్నయ్య అస్సలు వెళ్ళడు. లోపలికెళ్ళి చెయ్యి ఎలా ఉంది, కాలెలా ఉందని అస్సలు పరామర్శించడు. మా అన్నయ్య అంటే ఏమనుకున్నావు? పట్టింపులో నికార్సైన మనిషి. అలా పరామర్శించాల్సిన అవసరం మా నాన్నకేంటి బాబాయ్? సమయానికి కాపాడినందుకు ఆ మహాతల్లి, ఆమె సుపుత్రుడు మా నాన్న దగ్గరకు వచ్చి థ్యాంక్స్ చెప్పి వెళ్ళాలి. ఆ బుద్ధి వాళ్లకుంటే కదా. నాన్న, నాన్నమ్మ, చూడు మహాలక్ష్మి, ఇలా భోజనాల దగ్గర మాకు ఇష్టం లేని వాళ్ళ విషయాలు మాట్లాడి నాన్నని బాధ పెట్టడం రెండోసారి. నాన్న అన్నీ మర్చిపోయి సంతోషంగా ఉంటున్నారు. ప్రతిసారి జై గురించి, వాళ్ళ అమ్మ గురించి ప్రస్తావన తీసుకొచ్చి నాన్న మనసుని డిస్టర్బ్ చేయొద్దు, అది మంచిది కాదు. అను వదిన ఇలా మాట్లాడుతోందేంటి మావయ్య? తల్లిదండ్రులు కలిస్తే బావుంటుందని ఆలోచించాల్సింది పోయి వాళ్ళ విషయమే మాట్లాడదంటోంది. అసలు చిన్నప్పటినుంచి మీ మామయ్య అత్తయ్య కలిసుండాలని తాపత్రయపడిందే అను. అను బాధను వాళ్ళు అసలు అర్థం చేసుకోలేకపోయారు. మళ్ళీ ఇలా కలిసే ప్రయత్నం జరిగితే ఆ పోలీస్ ఆఫీసర్ మీ మామయ్యని ఎన్ని మాటలంటారో, ఆయన మనసు ఎంత నొచ్చుకుంటుందో అని అను భయమమ్మా. వెల్కమ్ అనుగారు, రండి కూర్చోండి కూర్చోండి. ఏంటి ఈ రెస్టారెంట్ మీద వెల్కమ్ చెప్తున్నారు? అదేం కాదండి, మొదటిసారి నాతో కలిసి కాఫీ తాగడానికి వచ్చారు కదా, అందుకే అలా అన్నాను. ఎనీవేస్, నేను పిలవగానే వచ్చినందుకు చాలా థ్యాంక్స్. మీరు పిలిస్తే రాలేదు, గొడవ చేస్తే వచ్చాను. ఎలా వచ్చారా అన్నది కాదు, వచ్చారా లేదా అన్నదే ఇంపార్టెంట్. ఏంటి ఏదైనా స్పెషలా? ఇక్కడంతా డెకరేట్ చేశారు? స్పెషల్ మేడం, మన లవర్ కాఫీ షాప్ పెట్టి 1 year పూర్తయిన సందర్భంగా ఈ ఏర్పాట్లు చేశాం. మేము కాఫీ ఆర్డర్ ఇవ్వలేదే. ఈ స్పెషల్ డే సందర్భంగా ఇది వెల్కమ్ ఆఫర్ మేడం, కేవలం లవర్స్ కి మాత్రమే. ఎక్స్క్యూజ్ మీ, మేము లవర్స్ కాదు, జస్ట్ ఫ్రెండ్స్. ఇప్పుడు కాకపోవచ్చు సార్, మా కాఫీ షాప్ కి కలిసొచ్చారు కదా, త్వరలోనే అవుతారు. ఎక్స్క్యూజ్ మీ, ఒకటే కప్ కాఫీ తీసుకొచ్చారు, ఇంకో కప్ తీసుకురండి. చెప్పాను కదా మేడం, లవర్స్ డే స్పెషల్ అని.
ఒక కప్పు ఇద్దరు షేర్ చేసుకోవాలి. సారీ అండి, తెలియక పొరపాటున మిమ్మల్ని రాంగ్ ప్లేస్కి తీసుకొచ్చాను. వేరే రెస్టారెంట్కి వెళ్దాం పదండి. అయ్యయ్యో పర్వాలేదండి, మనమిద్దరం ఫ్రెండ్స్ అనుకుంటున్నప్పుడు ఎవరేమనుకుంటే మనకేంటి? కాఫీ షేర్ చేసుకుందాం. బ్యూటిఫుల్. కాఫీ అండి, కాఫీ కాఫీ చాలా బాగుంది. సార్, మీరిద్దరూ ఈ ఫామ్స్ ఫిల్ చేయాలి. ఏంటివి? వీటిలో ఉన్న ప్రశ్నలకు ఒకరికి తెలియకుండా మరొకరు సమాధానాలు రాయాలి. ఇద్దరి అభిప్రాయాలు కలిస్తే మన కాఫీ షాప్ నుంచి బెస్ట్ లవర్స్ కింద మీకు మంచి గిఫ్ట్ ఉంటుంది. హలో, మేము లవర్స్ కాదని చెప్తుంటే అర్థం కావట్లేదా నీకు? ముందు పూర్తి చేయండి సార్. ఆ అభిప్రాయాలు కలిస్తే బహుశా అప్పుడు అవ్వచ్చేమో. ఏం చేస్తున్నారు? జస్ట్ ఫర్ ఫన్ అండి, ఫిల్ చేద్దాం, తప్పేముంది? అంతేనంటారా? మీరు ఫిల్ చేయండి. అనుగారు, మిమ్మల్ని ఒక విషయం అడుగుతాను, ఏమనుకోకుండా చెప్తారా? అడగండి. మీరు ఎవరినైనా ప్రేమించారా? ప్రేమించాను. ఆయనంటే నాకు చాలా ఇష్టం. నేనంటే ఆయనకి ప్రాణం. ఈ ప్రపంచంలో ఆయన ధ్యాస, ఆశ అంతా నేనే. నిజమైన ప్రేముంటే వాళ్ళ మీద బాధ్యత కూడా ఉంటుందంటారు. ఆ బాధ్యతతో ప్రతి విషయంలో ఆయన నా మీద తీసుకునే శ్రద్ధ చూస్తుంటే ఆయనపై కూడా ప్రతిరోజు ప్రతి క్షణం నాకు కూడా ప్రేమ పెరుగుతూనే ఉంది. నాకు బాధ కలిగితే ఆయన కంట్లో కన్నీళ్ళు, నాకు మంచి జరిగితే నాకన్నా ఎక్కువ సంతోషం. ఏ జన్మలో ఏ పుణ్యం చేసుకున్నానో ఆ ప్రేమ నాకు సొంతమైంది. ఒక్క మాటలో చెప్పాలంటే ఈ ప్రపంచంలో ప్రేమ అనే పదానికి నిలువెత్తు నిదర్శనం ఆయన. ఎవరండి? ఎవరండి అదృష్టవంతుడు?